ఉన్నట్టుగానైతే తెలుస్తూ ఉంది. మరో 2 రోజుల పాటు కూడా ఇంకా ఇదే కామారెడ్డిలో పెద్ద ఎత్తున కూడా వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. 40 సెంటీమీటర్ల వర్షపాతం రావడంతో ఈ విధమైనటువంటి ఒక భీకరమైనటువంటి పరిస్థితికి దారితీసినట్టుగానైతే తెలుస్తూ ఉన్నది. చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళి కూడా మిగతా సంబంధించినటువంటి పెట్రోల్ బంక్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి అవి కూడా ఇంకా లోపల నీటిలో అలాగే మట్టిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడిప్పుడే కొంత నిన్న అలాగే ఈ రోజు కూడా వర్షం ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేయడం జరిగింది. కాస్త నిన్న వరుణ దేవుడు కనికరించడంతో వర్షం లేదు. ఒకవేళ కనుక వర్షం మళ్ళీ కనుక వచ్చినట్టు అయితే ఇంతకంటే తీవ్రమైనటువంటి విషాదాన్ని ఇంకా కూడా మిగిల్చేటువంటి అవకాశం ఉండేది అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది ఇక్కడేనన్నా కాదా? ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడ చూడడానికి వచ్చారా? ఎక్కడ మీది? మీ కాడ కూడా వచ్చిందా వర్షం ఏమన్నా? మీ కాడ కూడా ఇట్లాంటి వరదలు ఏమన్నా ఉన్నాయా? ఓకే. సో ఇక్కడ చుట్టుపక్కలకు సంబంధించినటువంటి స్థానికులు సైతం కూడా కొంత వరుణ దేవుడు కనికరించడంతో కాస్త వర్షం తగ్గిపోయింది. సో 2 రోజులుగా ఇంకా భారీ వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఇంకా వీటన్నిటి కూడా ఇక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని చూడడం కోసం టీవీలలో మిగతా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉంటాయో సో ఇంత పెద్ద ఎత్తున నష్టం జరగడం ఒకసారి చూద్దాం అన్నటువంటి ఆలోచన చాలామంది స్థానికులు కూడా ఇప్పుడిప్పుడే ఈ సంఘటన స్థలానికి చేరుకుంటున్నటువంటి ఆ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒక పక్కన రాకపోకలు సైతం కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అంతరాయం ఏర్పడ్డది. 1 వే రూట్ మాత్రమే నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి కాలనీకి అలాగే NH-44 సంబంధించినటువంటి అవి కేవలం 1 వే రూట్లో మాత్రమే వెహికల్స్ నడుస్తూ ఉన్నాయి. పోలీసులు సైతం కూడా కొంత అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటి కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వాహనాలు ఆగకుంటూ ఎప్పటికప్పుడు కూడా ఆ ట్రాఫిక్ కూడా నియంత్రిస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. ఇక చూడొచ్చు ఇక్కడ ఇంకా మిగతా సంబంధించినటువంటి దాదాపుగా 2 ఫ్లోర్ల వరకు అంటే ఎంత వర్షం ఉంటుంది, ఎంత వరద ఉంటుంది, సో ఏ విధమైనటువంటి ప్రమాదం ఉంటుందనేది మనం అంచనా వేయడం కూడా చాలా కష్టమే. సో అన్ని వస్తువులు మిగతా సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు అన్నీ కూడా కొట్టుకు రావడం జరిగింది. చూద్దాం ఇంకా ముందు కూడా ఇంకా మిగతా సంబంధించినటువంటి ఏవైతే ఇంకా ప్రమాదం జరిగినటువంటి ఆ చోట్లకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలను కానీ నివసిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రమాదానికి గురైనటువంటి ఇళ్లలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మిగతా సంబంధించినటువంటి వివరాలను కూడా ఒకసారి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా.